స్వయం ఉపాధి అవకాశాల దిక్సూచి, పశుపోషకుల మనస్సాక్షి ఫ్రెండ్లీ వెట్కి స్వాగతం. ఆకలికి కులము, మతము, మంచి చెడ్డ భేదం ఉండదని చెప్తూ ఉంటారు. పందుల పెంపకం కూడా అలాంటి కోవకే చెందుతుంది. అమ్మో పందుల వద్దులే అని అనుకున్నట్లయితే లాభాలనిచ్చే స్వయం ఉపాధిని కోల్పోయినట్లే. పందులు లాభానికి సూచకం అని అందరికీ తెలిసిన విషయమే. ఒక పంది ఒక సంవత్సర కాలంలో సుమారుగా 25 పిల్లల్ని పెట్టడమే లాభాల సూచకం అన్న మాటకి వెనకాలన్న అక్షర సత్యమని మనం తెలుసుకోవాలి. అయితే మాంసం కోసం లాభసాటిగా పందులు ఎలా పెంచాలో ఈ వీడియోలో చూసేద్దాం. అట్లాగే పిల్లలు ఎక్కడ దొరుకుతాయి, ఎంత రేటు పడతాయి, ఎన్ని రోజులకి ఎంత బరువు తూగుతాయి, అసలు లాభ నష్టాలు ఎలా ఉంటాయి మొదలైన అంశాల గురించి ఈ వీడియోలో చక్కగా చర్చించుకుందాము. సాధారణంగా ఆడపంది సరాసరిన 10 పిల్లలను కంటూ ఉంటుంది. 8 వారాల వరకు పిల్లలు తల్లిపాలు తాగుతూ గడుపుతాయి. అప్పుడు సుమారుగా 10 కేజీల బరువు తూగుతూ ఉంటాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆరోగ్యవంతమైన మగపంది పిల్లలను డాక్టర్ గారి చేత పరీక్ష చేయించుకొని కొనుక్కోవటం మంచిది. ఒక 100 పంది పిల్లలతో ప్రాజెక్ట్ కనుక మీరు స్టార్ట్ చేయాలి అని అనుకున్నట్లయితే ఎంత ఖర్చు ఉంటుంది, ఎంత లాభం వస్తుంది అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం. 6 వారాల నుంచి 8 వారాల వయసున్న ఒక్కో పంది పిల్ల కనీసం 1000 రూపాయల చొప్పున మొత్తం 100 పంది పిల్లల్ని కొనుక్కోవాలంటే ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంది. ఒక తేలికపాటి లేదా చిన్నపాటి షెడ్డు, చక్కగా చెట్ల నీడ ఉంటే బాగుంటుంది. షెడ్డుకి ఒక మూల గుంత తవ్వుకోవటం మంచిది. పందులకు రోజు 3 మార్లు మేత, అలానే ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు మేతల ఖర్చు విషయానికి వద్దాం. మార్కెట్లో అందుబాటులో ఉండే కూరగాయల వేస్టు, హాస్టళ్ళు మరియు హోటల్లో మిగిలిపోయిన ఆహారము, కొద్దిగా మంచి నాణ్యత కలిగిన కాన్సన్ట్రేట్ ఫీడు వాడుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఖర్చులో సింహభాగం అంటే 70% వరకు మేతలదే అని తెలుసుకోవాలి. కనుక మేతలను వృధా చేయకుండా సక్రమంగా సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. రోజుకు ఒక్కొక్క పందికి 4 కేజీల కూరగాయల వేస్టు, హాస్టలు, హోటల్ వేస్ట్తో కలుపుకొని ఒక్కొక్క పందికి ఒక్కొక్క కేజీ ₹10 చొప్పున ఖర్చు చేసుకున్నట్లయితే 4 కేజీలు ఇంటూ ₹10 అంటే రోజుకి ₹40 వరకు ఖర్చు తూగుతుంటుంది. అంటే నెలకు 40 ఇంటూ 30 అనగా ₹1,200 వరకు ఒక్కొక్క పందికి ఒక నెలకి ఖర్చు తూగుతుంది మేతల కోసం. అంటే మొత్తం మన దగ్గరుండే 5 నెలల కాలానికి ₹6,000 ఒక్కొక్క పందికి మేతల కోసం ఖర్చు అవుతుందన్నమాట. ఇక కూలీలు, మందులు, వైద్యం వగైరా ఇలా అన్నీ కలుపుకొని ఒక్కొక్క పందికి 5 నెలలకి సుమారుగా ₹500 వరకు ఖర్చు తూగుతుంది. ఇప్పుడు రాబడి చూద్దాం. పై విధంగా మంచి బ్రీడ్ పిల్లలు తెచ్చుకొని మేపుకున్నట్లయితే 5 నెలలకు ఒక్కొక్క పంది సుమారుగా 110 కేజీల వరకు తూగుతూ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ లైవ్ అంటే దళారి మన దగ్గర కొనే రేటు 1 కేజీకి ₹105గా ఉన్నది. ఒక్కొక్క పందిని అమ్ముకున్నట్లయితే 110 కేజీలు ఇంటూ ₹105 ₹11,500 వస్తాయన్నమాట. మొత్తం 100 పందులను అమ్ముకోవడానికి ₹11,50,000 వరకు మన జేబులో ఉంటాయి. అయితే ఇప్పటి వరకు మనం పెట్టిన ఖర్చు ₹7,50,000 కనుక తీసివేసినట్లయితే 5 నెలలకు నికరంగా ₹4,00,000 మన జేబులో ఉంటాయన్నమాట. అంటే నెలకు సుమారుగా ₹80,000. చూశారు కదండి, పశుపోషణ రంగంలో చక్కటి ఆదాయాన్ని ఇచ్చే పంది పిల్లల పెంపకాన్ని. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.